హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే సెల్యులైటిస్ గురించి. మరి ఈ సెల్యులైటిస్ అంటే ఏంటో ఇప్పుడు మనం ఈ టాపిక్లో తెలుసుకుందాము. జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ సెల్యులైటిస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. మరి ఈ సెల్యులైటిస్ అంటే ఏంటి అంటే చర్మం పై పొరల్లో ఇన్ఫెక్షన్ అనేది చేరి దానివల్ల నొప్పి, వాపు, ఎర్రగా కందటం అనేది ఉండి అది ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవ్వటానికి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ ఇంకా లోపల చర్మం పొరలోకి పాకి అది క్రమంగా లింఫ్ గ్రంథులను కూడా ఎఫెక్ట్ చేస్తే కనుక అప్పుడు చాలా డేంజర్గా మారుతుందన్నమాట. మరి జనరల్గా ఇదేంటంటే కింది కాళ్ళలో వస్తూ ఉంటుంది సెల్యులైటిస్ అనేది. ఇది ఎలా ఉంటుందనేది ఒక ఫోటో మీకు ఇప్పుడు చూపెడతాను, అది చూడండి. ఏంటంటే ఈ ఫోటోలో ఉన్న సెల్యులైటిస్ అనేది మన దగ్గరికి రీసెంట్గా వచ్చిన ఒక కేసు అనమాట, డయాబెటీస్ ఉన్న వాళ్ళది. అయితే వాళ్ళకి ఎలా తగ్గిందనేది తర్వాత నేను నెక్స్ట్ ఫొటోస్లో చూపిస్తాను. ఈ సెల్యులైటిస్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ కాలు అనేది ఈ విధంగా వాపు, తర్వాత నొప్పి అలాగా ఉంటుందన్నమాట. ఎర్రగా కందటము ఉంటుంది. దీనివల్ల జ్వరం రావటము, చలి రావటము కూడా ఉంటుంది. కాలి మీద బొబ్బలు ఏర్పడటము, పట్టుకుంటే వేడిగా ఉండటము, తర్వాత ఇలాగుంటుందన్నమాట. ఇది ఎక్కువగా ఏంటంటే స్ట్రెప్టోకోకస్ అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఒక్కొక్కసారి స్టెఫైలోకోకల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుంది. అప్పుడు బాగా డేంజర్ అవుతుంది అనమాట. అయితే ఇలాగా జనరల్గా శరీరంలో ఏ పార్ట్లో అయినా రావచ్చు, కానీ ఎక్కువగా కింది కాల్లో ఇలా వస్తూ ఉంటుంది. మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే చర్మం పొడిబారినప్పుడు ఇలాగ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో తొందరగా చర్మం అనేది పొడిబారుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎక్కువగా ఏదైనా చర్మం మీద గోకినప్పుడు కానీ, ఏదైనా గీసుకున్నా, కోసుకున్నా, లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినా, లేకపోతే ఎముకలు విరిగినా ఇలాగా సెల్యులైటిస్ అనే ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. చర్మం మీద ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కాలు వాపుగా ఉన్నా, లేకపోతే బరువు ఎక్కువగా ఉన్నా, లేకపోతే ఒకసారి సెల్యులైటిస్ వచ్చి తగ్గినా ఇలా మళ్ళీ మళ్ళీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ సెల్యులైటిస్ వచ్చినప్పుడు చాలా మందికి కొద్దిగా ఉన్నప్పుడు అర్థం అవుతుంది అనమాట. అది ఎందుకు ఇలాగ వాపు అవుతుందని వాళ్ళు తెలుసుకునే లోపలే ఒకేసారి బాగా పెరిగిపోతుంది డయాబెటీస్ ఉన్నప్పుడు. మామూలుగా ఇది సరిగ్గా ట్రీట్మెంట్ చేయించుకోనప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఆస్టియోమైలైటిస్ అని కాలు ఎముక వరకు పాకి ఆ ఎముకలో ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట, ఆస్టియోమైలైటిస్ అని. దానివల్ల ఈ కాలు ఎముక పాడైపోయి కాలు ఆ పార్ట్ తీసేయాల్సిన అవసరం వస్తుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి అది ఇన్ఫెక్షన్ సెప్టిక్ అయ్యి షాక్లోకి పోయే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఇది లింఫ్ గ్రంథులకు పాకినప్పుడు అది పర్మనెంట్గా వాపు కింద ఉండిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే దీన్ని ఎలా గుర్తిస్తారంటే చర్మం చూస్తేనే ఇది అర్థమైపోతుంది అనమాట. తర్వాత దీన్ని ఎంత ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించడానికి కొన్ని రక్త పరీక్షలు చేయటము, దాంట్లో ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడాలి అని తెలుసుకోవడానికి వాళ్ళ కిడ్నీల పరిస్థితి ఎలాగుందో చూసుకోవటము, తర్వాత ఆ ఇన్ఫెక్షన్ని బట్టి యాంటీబయాటిక్స్ సెలెక్ట్ చేసుకొని వాడటము, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఇంపార్టెంట్. అంతేకాకుండా బొబ్బలు వస్తే వాటిని తగ్గించుకోవటము, చర్మము ఇలా పొడిబారిపోకుండా చూసుకోవటము, మాయిశ్చరైజర్ లాంటివి అప్లై చేయటము, పుండ్లు ఏమైనా పడితే వాటి గురించి శ్రద్ధ తీసుకోవటము, ఇలాంటివన్నీ కూడా ఈ సెల్యులైటిస్లో చేయాలన్నమాట. రీసెంట్గా మనకి వచ్చిన ఈ కేసులో ఏంటంటే మామూలుగా జనరల్గా ఈ సెల్యులైటిస్ కేసు వస్తే కనుక హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు జనరల్గా. కానీ మనం ఏం చేసామంటే ఈ కేసుని వాళ్ళ ఇంట్లోనే పెట్టి వాళ్ళు వచ్చి చూపించుకుంటూ మామూలుగా 2-3 డేస్కి ఒకసారి వచ్చి
చూపించుకుంటూ వాళ్ళు వాళ్ళ ఈ సెల్యులైటిస్ ఎలా తగ్గుతుంది అనేది ఫొటోస్ తీసుకొని వచ్చి పేషెంట్ని మధ్య మధ్యలో తీసుకొని వచ్చి చూపించి అలాగ మనం మందులు వాడి దీన్ని తగ్గించామన్నమాట. ఆ ఫొటోస్ అన్నీ మీకు ఇప్పుడు వరుసగా ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ నెమ్మదిగా ఎలా తగ్గుతూ వచ్చింది అనేది ఫొటోస్ ఇప్పుడు పెడతాను, చూడండి. సో ఈ విధంగా డే 1 నుంచి కూడా ఈ ఫొటోస్ ఎలా తగ్గుతూ వచ్చింది, మనం నెమ్మదిగా ట్రీట్మెంట్ తీసుకున్నాక చివరికి ఇది పూర్తిగా తగ్గటానికి 25 రోజులు పట్టిందనమాట. ఇలా తగ్గినప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇది మామూలుగా జనరల్గా ఎవరు డాక్టర్ కూడా హాస్పిటల్లో పెట్టకుండా ట్రీట్మెంట్ చేయరు. కానీ మనం ఏంటంటే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళకి తగ్గాలి అనే ఉద్దేశంతో చేసిన కేసు అన్నమాట ఇది. అందుకని దీనివల్ల వాళ్ళని ఎక్కువ ఖర్చు పెట్టించకుండా తర్వాత సపరేట్గా మనం ఏమి ఛార్జెస్ కూడా తీసుకోకుండా ఈ కేసుని ట్రీట్ చేసామన్నమాట. దీని గురించి వాళ్ళ అటెండెంట్ అంటే వాళ్ళ అబ్బాయి చెప్పిన స్టేట్మెంట్ కూడా ఉంది, అది కూడా వీడియో పెడతాను, చూడండి. నమస్తే అండి. మా నాన్నగారండి వెంకటకృష్ణయ్య గారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. ఆయనకి గత 15 ఏళ్ళుగా షుగర్ వ్యాధి ఉంది. ఆయనకి అనుకోకుండా అక్టోబర్లో అట్లాగా సెల్యులైటిస్ వచ్చి కాలంతా బాగా వాచి పుండులాగా పడి దాని నుంచి నీరు గారుతూ చాలా ఇబ్బందిగా అనిపిస్తే మేము ఎన్ఆర్ డయాబెటిక్ కేర్ డాక్టర్ గారికి తీసుకెళ్ళాము. గతంలో కూడా 10 ఏళ్ళ కిందట ఒక కాలుకి వస్తే ఇట్లా వైద్యం చేసి తగ్గించారు. అదే నమ్మకంతో వారి దగ్గరికి వెళ్ళాము. వెంటనే అక్కడ డాక్టర్ గారు నీలోఫర్నాథ్ డాక్టర్ గారు మంచి మందులు ఇచ్చి వాళ్ళు చక్కగా మానిటర్ చేస్తూ ఇంట్లోనే ఉంచి వారి మందులు వాడుతూ చాలా తొందరగా తగ్గించారండి. దాదాపుగా 15-20 రోజుల్లో తగ్గిపోయింది. ఎన్ఆర్ డయాబెటిక్ కేర్ వాళ్ళు షుగర్ మీద చాలా ప్రత్యేకమైన పరిశోధనలు చేసినట్టుగా వారి మందులు కానీ చికిత్స కానీ చాలా బాగుంది. అలాగా మేము ఈ డాక్టర్ గారి దగ్గర చూపించుకోవడం ద్వారా చాలా తొందరగా తగ్గింది. డాక్టర్ గారికి చాలా ధన్యవాదాలండి. సో ఇదండి సెల్యులైటిస్ గురించి. ఇలా ఉంటుంది సెల్యులైటిస్ డయాబెటీస్లో. మరి ఇలా వచ్చినప్పుడు వెంటనే ఎక్కువ అవ్వకుండా చూసుకొని వస్తే గనక ఇంకా సింపుల్గా దీన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మరి మీకు ఈ కేసు గురించి ఎలా అనిపించింది అనేది కామెంట్లో కింద తెలియజేయగలరు. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.